మొత్తం మీద కవిత నిర్దోషి అని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఎక్స్ వేదికగా స్పందించాడు. ఆయన ఏం స్పందించాడో నేను చెప్తాను. ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ లెడ్ బై కేజ్రీవాల్ వాజ్ brought down in the name of the so-called liquor scam and the political casualty of that narrative was Bharat Rashtra Samiti in both the assembly and parliament elections. Kavita Garu got justice in court today, and in the same manner, every case registered against our leaders will be uh, conclusively exposed as false, politically motivated, and fabricated. Until that truth prevails, we will continue to witness reckless allegations from the Congress and the BJP, amplified by media trials designed to malign and mislead. Unfortunately, this has now become the new norm in the new India, where accusations replace evidence and media narratives attempt to substitute due process. But in the end, justice will prevail. అంటే మొత్తం మీద ఆలస్యమైనా సరే న్యాయం లభించింది, న్యాయం దొరికింది అని చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, కేవలం మిగతా వాళ్ళలాగా చేదు చుట్టపు చూపుగా ఒక ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టి పారేస్తే సరిపోతుందని కేటీఆర్ అనుకున్నారేమో తెలియదు. ఆయన ఎక్స్లో ఆయన పోస్ట్ కనుక మనం చూస్తే, ఆయన ఎక్కడి నుంచి మొదలయ్యాడు? ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ వాళ్ళు కేజ్రీవాల్తో సహా మిగతా వాళ్ళను ఈ సోకాల్డ్ స్కామ్లో ఎట్లా వాళ్ళను ఇరికించారు, ఏ రకంగా కుట్ర పన్ని చేశారు, ఇది ఎట్లా నేరపూరితంగా రాజకీయ ప్రేరితమైన కుట్రగా ఈ కేసును రూపొందించారు అని చెబుతూ అందులో కవితకు సంబంధించిన ఒక మాట వాడారు. కవిత గాట్ జస్టిస్. అంటే కవిత గాట్ జస్టిస్ అనే సింపుల్గా అనడం వెనక కవిత గారు గాడ్ జస్టిస్ అంటే ఏమిటి? కవితకు న్యాయం జరిగింది, రైట్, ఓకే. మరి కవిత గారికి న్యాయం జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? నిజానికి అంటే ఈ కేసులో ఈ కేసు పైన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కవిత స్పందించారు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ కేసులో నిర్దోషిని. ఆ కేసు అని ఏదైతే చెబుతున్నారో అది ఫాల్స్ కేసు, ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఇవన్నీ ఆమె మీడియాకు చెప్పారు. సరే, బహుశా ఎవరైనా సలహా కూడా ఇచ్చి ఉండొచ్చు. అంటే పార్టీ పరంగా అయితే స్టేట్మెంట్ ఇవ్వడం లేదు, రావడం లేదు. మరి యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వవలసిందిగా ఎవరైనా సూచించారో సలహా ఇచ్చారో మధ్యలో, కానీ మొత్తం మీద కేటీఆర్ కూడా స్పందించాడు. కానీ ఆ స్పందన పేలవంగా ఉన్నట్టయితే నాకైతే కనిపిస్తోంది. నేను చదివిన ఇంగ్లీష్ వరపాఠం ఏదైతే ఉందో అందులో చూస్తే ఆయన స్పందన ఏదో చుట్టపు చూపుగా ఏదో సరే మనం కూడా ఒక పోస్ట్ చేయాలి కదా, లేకపోతే మళ్ళీ బాగుండదు, రేపు పొద్దున ఎవరైనా మీడియా వాళ్ళు రాస్తారు, కనీసం కేటీఆర్ స్పందించలేదని రాస్తారు, లేదంటే ఆ పార్టీ నుంచి స్పందన కూడా లేకుండా పోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీతో కవిత లేదు. కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. కవిత బీఆర్ఎస్ పార్టీతో సంబంధాలు తెంచుకుంది. బట్ కవిత నిన్న మొన్నటి దాకా, అంటే మొన్న 2025 సెప్టెంబర్ దాకా కూడా 4-5 నెలల కిందటి దాకా ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. ఆమె ఇంతకుముందు ఒకసారి లోక్సభకు ఎన్నికయ్యారు. లోక్సభ ఎంపీగా నిజామాబాద్ నుంచి పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీగా ఉన్న కాలంలోనే ఈ ఇష్యూస్ వచ్చాయి. దాంతో పార్టీ ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత ఇక పార్టీ పరంగా లభించిన ఏ పదవులు తాను ఉంచుకోకూడదని ఆమె అనుకున్నారు. ఆ వెంటనే కౌన్సిల్ చైర్మన్కు లెటర్ రాసి మొత్తం మీద ఆయనను ఒప్పించి తన రాజీనామాను ఆమోదించుకునే విధంగా చేశారు. ఆ సందర్భంగా ఆమె కౌన్సిల్లో కన్నీరు కూడా పెట్టుకున్నారు, మనం చూసాం. కనుక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేసిన దాంట్లో కవిత గారు గాట్ జస్టిస్ అంటే సరిపోతుందా, ఇంకేమైనా చెప్పవలసి ఉంటుందా అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది.
ఎందుకంటే ఆమె ఏమి ఔట్‌సైడర్ కాదు. ఆమె ఎనిమీ కాదు. ప్రత్యర్థి కాదు. ఎప్పటిదాకా? మొన్న సెప్టెంబర్ దాకా. నిన్న మొన్న చూస్తే నేను కొన్ని పోస్టులు చూశాను. అది రకరకాల ఖాతాలలో నుంచి. అంటే ఆ ఖాతాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాయోజిత అని నేను ఎందుకు అనగలనంటే, ఒక వ్యక్తి ఏం పెట్టాడంటే, కవిత పెట్టబోయే పార్టీ పేరు లిక్కర్ పార్టీ అని కూడా పెట్టాడాయన. ఆ వ్యక్తి. అంటే అతని ఉత్తేజం ఏంటో, అతని ఉత్సాహం ఏంటో మనకు తెలియదు. ఆమెను పార్టీ సస్పెండ్ చేసిన నాటి నుంచి ఆమెను శత్రువుగానే ట్రీట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఆమె ఒక రాజకీయ సంస్థ, రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. ఆ విషయాలు తెలుసు. అట్లాగే ఆమె సామాజిక న్యాయము, లేకపోతే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం వగైరా వగైరా అంశాలతో ఒక ఎజెండాను తీసుకొని ఆమె పార్టీ పెట్టబోతున్నట్టుగా అందరికీ తెలుసు. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీతో సంబంధాలున్నాయనో, లేకుంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఆమె మాట్లాడుతున్నారనో, బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే చర్యలు చేపడుతున్నారనో, ఈ రకమైన బలమైన అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీలో స్థిరపడిపోయింది. ఈ అభిప్రాయం స్థిరపడిపోయిన కారణంగా ఇక ఆమెను శత్రువుగానే ట్రీట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. సో కాంగ్రెస్, బీజేపీ లేకుంటే రేవంత్ రెడ్డి వీళ్ళ కంటే కూడా కవిత తమకు నష్టం కలిగిస్తుందనే ఒక ఇంప్రెషన్‌లో కూడా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కనుక ఆమె ఆమె నిర్దోషని కోర్టు తీర్పునిచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించవలసిన స్థాయిలో స్పందించడం లేదనైతే మనకు అర్థమవుతోంది. స్పందిస్తే ఏ రకంగా స్పందించినా కూడా మళ్ళీ ఎటువంటి అనుమానాలొస్తాయో, లేకుంటే ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం. కొంతమంది మాట్లాడుతూ వచ్చారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ వచ్చిందేంటంటే, ఈ కుటుంబం అంతా ఒకటే. ఇదంతా ఒక డ్రామాటిక్ వ్యవహారం ఇది. ఏదో రోజు కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు పోక తప్పదు. తండ్రిని కలవక తప్పదు. తల్లిని కలవక తప్పదు. అండ్ అన్నా చెల్లెల మధ్య సంబంధాలేమి అవి తెగిపోయే అవకాశాలు లేవు. ఆ కుటుంబ సభ్యులంతా ఒకటే. ప్రస్తుతానికి ఆమె ఒక అవుట్‌ఫిట్‌ను ఎందుకు ఏర్పాటు చేయబోతున్నారంటే, బీఆర్ఎస్ పార్టీ యాజ్ యూజువల్‌గా ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో ఇంకొక పేరుతో కవిత ఒక పార్టీని ఫ్లోట్ చేస్తే, ఆ పార్టీ కూడా రేపు పొద్దున తమకు ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నట్టుగా కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. అట్లాగే కొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు. ఆ విశ్లేషణలో నిజానికి ఎటువంటి దమ్ము లేదు. అంటే వాస్తవాలు లేవు దాంట్లో. ఆమె బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్న నాటి నుంచి కూడా మనం గమనిస్తే, ఆమె బీఆర్ఎస్ వైఫల్యాలను ఒకటి కాదు, 2 కాదు, అనేక వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు ఆమె బహిరంగంగానే. ఈ మధ్యకాలంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నడిగడ్డ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా, ఇది జోగులాంబ, గద్వాల ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా, ఆ నడిగడ్డ ప్రాంతానికి బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని కూడా ఆమె మాట్లాడింది. అంతకుముందు సరే సోషల్ జస్టిస్ గురించి మాట్లాడింది. అంతకుముందు ఈ తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం వీటి గురించి మాట్లాడింది. అండ్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడింది. అంటే దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందని మాట్లాడింది. ఉత్తర తెలంగాణకి ఇచ్చిన ప్రాధాన్యం ఎందుకు దక్షిణ తెలంగాణకు ఇవ్వలేదని మాట్లాడింది. అలాగే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫలితాలు రాగానే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కూడా ఆమె ఆరోపణలు గుప్పించింది. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల కారణంగానే, లేదా బీఆర్ఎస్ పార్టీ పొత్తుతోటే బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకుంది, నారాయణపేట మున్సిపాలిటీని గెలుచుకుందని ఆమె ఆరోపణలు గుప్పించింది. కనుక ఇక్కడ ఒక రిఫ్ట్ అనేది, అంటే ఇక్కడ ఈ 2 ఫోర్సెస్ మధ్య, అంటే కవితకు అండ్ బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఒక 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 రిఫ్ట్, ఒక సంఘర్షణ అయితే ఉంది. ఒక ఘర్షణ అయితే ఉంది. ఈ ఘర్షణ ఇప్పుడప్పుడే సమసిపోయే అవకాశాలైతే లేవు. సరే, వాటికి సంబంధించిన జవాబు అనేది మనకు కాలమే చెప్పే అవకాశం ఉంది. రైట్ నౌ కవిత పాయింట్ ఆఫ్ వ్యూలో కవితను నిర్దోషి అని చెప్పిన తర్వాత కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ, కేసీఆర్ కానీ మాట్లాడవలసింది ఏంటంటే, మేము అంతకుముందే చెప్పాము ఆమె నిర్దోషి, ఆమెకు ఎటువంటి సంబంధం లేదు, కనుక ఆమెకి ఇప్పుడు న్యాయం జరిగింది అని అనాలి. అనడంతో పాటుగా ఆమెతో మాట్లాడవలసి ఉంది.
ఆమెకు శుభాకాంక్షలు చెప్పవలసి ఉంది. కానీ అటువంటిది ఏమీ లేకుండా క్యాజువల్‌గా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తే సరిపోతుందని అనుకుని ఉండొచ్చు. అలాగే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు కనుక ఇక సరిపోతుంది అని కూడా మిగతా ప్రజలు అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.